హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. సో ఈ రోజు ఈ వీడియోలో మేమందరం నిజామాబాద్ అయితే వెళ్ళబోతున్నాం. నిజామాబాద్ ఎందుకు అంటే మీటప్ అయితే కండక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ చెప్పినా మీ అందరికీ తెలిసిందే. సో మేము పోస్ట్ చేసిన రీల్ పైన 4100 షేర్స్ అయితే వచ్చినాయి. ఎంతమంది వస్తారో అన్నిసార్లు షేర్ చేయమని చెప్పిన. సో 4100 అంటే దగ్గర అసలు ఎంతమంది వస్తారు ఏం కదా మాకు కూడా ఐడియా అయితే లేదు. మేము ఒక 1000 మెంబర్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం లాస్ట్ మీటప్ని బట్టి. సో చూద్దాం ఎంతమంది వస్తారో. సో ఇప్పుడు మన జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. నిజామాబాద్ పోయిన తర్వాత ఎంతమంది వచ్చారు ఏం కథ అని చెప్పేసి మొత్తం ఎవ్రీథింగ్ ఎట్లా రిసీవ్ చేసుకున్నారు, ఎట్లా అయింది ఈవెంట్ ఏం కథ అని మీకైతే చూపిస్తే వీడియోలో. సో ఇంకా మీరు ఈ వీడియోని లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా మన జర్నీని అయితే స్టార్ట్ చేసేద్దాం. హాఫ్ జర్నీ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. అక్కడ నుంచి ఫోన్ అయితే వచ్చింది. కొద్దిగా సబ్స్క్రైబర్ రావడం స్టార్ట్ అయితే అయిందట. సబ్స్క్రైబర్లో కూడా చాలా మందిని కాంటాక్ట్ అయ్యి ఉన్న ఆల్రెడీ. అక్కడ ఏం సినేరియా ఉంది ఏం కదా అని చెప్పేసి ఫస్ట్ నుంచే వాళ్ళతో టైఅప్లు ఉండి అయితే వెళ్తాము. మేము పోయినాక ఏమి ఇబ్బంది కావద్దు. ఫస్ట్ మనం స్టేజ్ మీద పోయినామనుకో సెట్ ఇది ఆర్గనైజర్గా కండక్ట్ చేస్తున్నాం కాబట్టి మీటప్ అంతా మేము ప్రాబ్లం కాదు నాకు తెలిసి అయితే. సో వెళ్తున్నాం ఇక మొత్తం ఎక్సైట్మెంట్తో ఉన్నాం ఘోరంగా. కూరగాడ అంగి అనుకుంటున్నాడట ఏడా దుకాణం కనబడతలేవు. నువ్వు కూడా కొంటావు చెప్తలేవు మరి. నేను కొనా నాకు రాలేదు మంచిగానే ఉన్నది. మన సబ్స్క్రైబర్ ఒక ఆయనే దారి మధ్యలోనే ఆగిండు. ఆయన కొత్త ఆగిండా లేకుండా మళ్ళీ మధ్యలోనే కలుపుతా అనుకుండా అర్థం కాలేదు. వచ్చిండు ఏడి వస్తున్నా బ్రో. ఆడికి వస్తురా మీటప్ దగ్గరికి మధ్యలో మరి. ఓకే ఓకే మీరు ఇప్పుడే ఇన్స్టాలో స్టోరీ పెట్టారు కదా చూసి వచ్చినా నేను. ఓకే ఓకే ఆడికెళ్ళి బ్రో చూసిండు. అయితే ఆడికి వస్తున్నా హాయ్ చెప్పిరేమో అని మేము అనుకున్నాం. మీటప్ పోతున్నాం అన్నట్టు నిజామాబాద్. మళ్ళీ కలుద్దామని ఇళ్ళకి వచ్చిన. హాయ్ బ్రో బ్రో కిందిరా హాయ్ బ్రో హాయ్ అన్న బాబాయ్ ఇంటికి వస్తున్నాం. ఎప్పుడేమో నేను అట్లా అన్న స్టక్ అయ్యింది. ఈవెంట్ కాడికి పోతుండే మధ్యలో అయితే సబ్స్క్రైబర్ కనబడి ఎక్సెల్ మీద అవెంజర్ బైక్ మీద వచ్చినట్టు వస్తుండు. అందుకని చెప్పేసి మధ్యలో ఆయన మొత్తం స్పీడ్ వస్తుండే ఎక్సెల్ మీదనే. ఆయన స్పీడ్ కి ఆయన అనుకున్నది సక్సెస్ అయింది. క్రికెట్ టోర్నమెంట్ అవుతుందట, అది ఇష్ట పెట్టుకొని వచ్చిండు. మొత్తానికి కలిసిండు. ఇన్స్టాలో స్టోరీ పెడితే దాన్ని చూసి వచ్చినట్ట ఆగినట రోడ్ మీద కనబడతామని. ఆల్మోస్ట్ దగ్గర దాకా అయితే వచ్చినాము. సో ఇప్పుడు వచ్చేసి అక్కడికైతే వెళ్తున్నాం. ఇప్పటి వరకు వాడికి ఎంతమంది వచ్చారట అంటే 200+ మెంబర్స్ అయితే వచ్చారు అని అంటారు. మేము ఏం తినలేదు, పొద్దున్న నుంచి టిఫిన్ కూడా చేయలేదు. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే ఎక్కడికైనా పోయి ఫస్ట్ టిఫిన్ చేస్తాము. టిఫిన్ చేసి వెళ్తాం. 3 దాకా అక్కడనే ఉంటాం కాబట్టి మళ్ళీ ఎండుడా అవుతుంది. లేకుంటే తినిపోతే 3 అయినా సరే ఇంకేదిరా బయటికి పోనీకి రాదు. మళ్ళీ లోపల పోతే రాత్రి అయినా సరే ఫస్ట్ పోయి టిఫిన్ అయినా అన్నమన్న తింటాం. ఆ తర్వాత ఇక వెళ్తాం అక్కడికి. నియోగాడు ఇప్పటి వరకు ఏం మీటప్ రాలే కదా, వానికి భయానికి బాత్రూమ్ వచ్చినట్టు అయితే ఆడికి పోయినాక అందరి మధ్యలో చెప్పినా కదా ఈవెంట్ పోయే ముందు లంచ్ చేస్తామని చెప్పేసి ఒక ప్లేస్ లో అయితే ఆయనం ప్రజెంట్ ఇక్కడ అయితే లంచ్ చేస్తున్నాము. లంచ్ చేసిన తర్వాత మన మీటప్ లొకేషన్ కి అయితే వెళ్దాము. సార్ వేయండు చెప్పినా ఆల్రెడీ. కడుపు నిండా తిన్నాము. ఇప్పుడు పోయి వాళ్ళతో మంచి ఆరాంసే మాట్లాడదాం. ఎవరైతే వెయిట్ చేస్తారో అందరికీ సారీ. లేట్ వచ్చేసి కావాలనే వేయవలసి వచ్చింది. అక్కడ మేనేజ్మెంట్ చేస్తున్న అన్న వాళ్ళు అయితే చెప్పారు
ఏమైందట అంటే అక్కడ మొత్తం రోడ్ మొత్తం బ్లాక్ చేసిరట. సో తమ్ముళ్ళు మొత్తం ఫైర్ మీద ఉన్నారు. సో దానివల్ల ఆగండి కొద్దిసేపు మీరు వస్తే ఇబ్బంది అవుతుంది, మెయిన్ రోడ్ అయిపోతుంది, మళ్ళీ పోలీస్ వాళ్ళు ఇబ్బంది చేస్తారని చెప్పిండు. అందు గురించి ఆగినాము, లంచ్ చేసినాము. సో ఇప్పుడు వచ్చేసి లొకేషన్కి అయితే పోతాం. ఇంకా 5 minutes చూపిస్తుంది. 200 మంది వచ్చిరట్రా. డోర్ లాకే మంచి భయపడుతుండు ఒక్కసారి రాలేగా. ఏం కాదు, గుంటూరు లెక్క తక్కువ మంది వచ్చిరనుకో మంచిగా అవుతుంది, మీటప్ స్మూత్ గా అయిపోతుంది. బాగా మంది వచ్చినా ఇబ్బంది. గుంటూరులో బాగా మంది వచ్చారు. కిట్టుకు రావాలి దొరకబట్టంగా. ఇంకా ఓన్లీ 1 kilometer మాత్రమే. అదే కావచ్చు. వచ్చాం ఈ మూల మళ్ళీ స్టార్ట్ అవుతారు. ఇక ఏడ ఖమ్మం లెక్కలు అవుతుంది అని భయం అవుతుంది. అంతమంది లేరట్రా, తక్కువ మంది ఏం కాదు, పీస్ఫుల్. ఆ రోజు కూడా అట్లే చెప్పిర్రుగా. తక్కువ మంది ఉంటే ఏంటంటే బెనిఫిట్, అందరితో ఫోటోలు దిగొచ్చు. బయట అదేనా కాదురా, అవ్వదు, చచ్చిపోయారు జింగిగా. మంది అయితే కనబడుతున్నారు బాగానే. బయట ఉన్నది అందరూ లోపల పోతున్నారు. తమ్ముడే మీద ఎవరి అందరితో ఫోటో దిగాక 3 గంటల చెప్పాను. చూడండి, ప్లీజ్ రిక్వెస్ట్, కొద్దిగా దూరం ఉండండి గేట్లకు. ప్రెషర్ వేసుకోకూడదు ఒక్క దగ్గరికి. చూద్దాం అందరితో తినాక పోతా.
వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈరోజు ఈ వీడియోలో మనం చేయబోతున్నాం పిజ్జా ఈటింగ్ ఛాలెంజ్. సారీ అలా ఆనందం మీద ఫస్ట్ మీటప్ వచ్చింది కదా. నువ్వే ట్రై చేసినావా? ఇంట్లో ఉంటుంది కారం సాయన్ననే మా ప్రాణం. కొత్త డైలాగ్ అయితే నేర్చుకున్నాం గాయస్. మీటప్ వచ్చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది, గ్రాండ్ సక్సెస్ అయింది. ఎంతమంది అయితే వచ్చారో అంతమందితో ఫోటోలు దిగినాము, అందరూ కూడా వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. పీస్ఫుల్గా ఎటువంటి ఏం ఇబ్బంది కాకుండా మాకు కావచ్చు వాళ్ళకి కావచ్చు ఏం కాకుండా అయితే అయింది. అన్న వాళ్ళు మంచిగా మేనేజ్ చేశారు, లేకుంటే ఇబ్బంది అవుతుండే. వచ్చిన కొంతమంది అయినా కానీ మొత్తం నూకిరు ఎక్కడ అక్కడ. నేను ఆల్రెడీ రీల్లో మెన్షన్ చేసిన కదా, మనకు ఇక్కడ పోలీస్ పర్మిషన్ కోసం కావచ్చు, అంతేకాకుండా ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి హెల్ప్ చేసి అన్న వాళ్ళని చెప్పేసి మన శ్రీకాంత్ అన్న, మన నిఖిల్ ఇక్కడ ఉన్నారు, చాలా అంటే చాలా హెల్ప్ చేసారు. అన్న వాళ్ళు లేకుండా అసలు ఈవెంట్ సక్సెస్ అయ్యేది కాదు. ఆపేద్దాం అనుకున్నాం ఒక టైంలో, తర్వాత మళ్ళీ అన్న వాళ్ళు కాంటాక్ట్ అయ్యి ఆ తర్వాత మీటప్ పెడదామంటే మీటప్ అయితే కండక్ట్ చేసినాము. థ్యాంక్ యూ సో మచ్ అన్న. రాజు గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి అయితే గాయస్ ఈవెంట్ వచ్చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే మేము బాసర పోదాం అనుకున్నాం, కాకపోతే నాన్ వెజ్ అయితే తిన్నాం అనమాట. సో దానివల్ల బాసర అయితే వెళ్తలేము, డైరెక్ట్గా ఇప్పుడు సిద్దిపేటకే వెళ్తున్నాము. స్టూడియోకి వెళ్ళిన తర్వాత చాలా మంది చాలా రకరకాల గిఫ్ట్లు అయితే ఇచ్చారు. వీటన్నిటిని అన్బాక్సింగ్ చేసి మీకైతే చూపిస్తాం ఎవరు ఏం గిఫ్ట్ ఇచ్చారు ఏం కదా అని చెప్పేసి. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే స్టూడియోకి అయితే వెళ్తున్నాం. మొత్తానికి అయితే గాయస్ సేఫ్గా ఇంటికి అయితే ఏరుకున్నాము. ఇంకొక విషయం ఏంటి అంటే మా వాళ్ళందరూ ఏమంటారు అంటే నిజామాబాద్ మీటప్లో గుంటూరు అంతేకాకుండా ఖమ్మం కంటే చాలా తక్కువ మంది వచ్చారు అంటుండ్రు. సో తక్కువ మంది రానికి రీజన్ ఏంటంటే అక్కడ ఏదో పెద్ద జాతర అవుతుందట, అందరు దానికి అటెండ్ కావచ్చు. సో దానివల్ల తక్కువ మంది వచ్చారేమో అనుకుంటున్నాం. ఇంకొక రకంగా ఏమనిపిస్తుందంటే నిజామాబాద్లో కొంచెం తక్కువ మంది ఉన్నారు కావచ్చు మన సబ్స్క్రైబర్, దానివల్ల కూడా మేబీ తక్కువ మంది వచ్చారు కావచ్చు. సో ఇంకా ప్లాన్ చేస్తాం, యూట్యూబ్ యూజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకునేలాగా కంటెంట్ చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాము. సో చాలా మంది వచ్చారు, ఒక్కరు వచ్చినా సరే మీటప్కు సేఫ్ అండ్ సెక్యూర్గా వాళ్ళు ఫోటో దిగి వెళ్ళిపోయినట్లయితే మాకు కూడా హ్యాపీ, మీటప్ గ్రాండ్ సక్సెస్ అయినట్టే. ఈరోజు అంతమంది వచ్చారు కాబట్టి వీఆర్ సో హ్యాపీ, మీటప్ గ్రాండ్ సక్సెస్ అయినట్టే. నెక్స్ట్ వచ్చేసి మీటప్ ఎక్కడ ఏం కదా అని చెప్పేసి మీకు అయితే అనౌన్స్ చేస్తా. అది ఫెబ్లో అయితే కండక్ట్ చేస్తాం, ఒక ప్లేస్ అనుకుంటున్నాం మేము. అక్కడ నుంచి పర్మిషన్ కూడా ఆల్మోస్ట్ వచ్చినట్టే.
సో చెప్తా మీకు త్వరలోనే. సో ఇప్పుడు అక్కడ మీటప్లో చాలా మంది చాలా గిఫ్ట్లు అయితే తీసుకొచ్చారు. ఈ వీటిని యాజ్ యూజువల్ అన్బాక్సింగ్ అయితే చేద్దాము. దానికంటే ముందు ఇది ఫస్ట్ వచ్చేసి ఏంటిది అంటే ఒక తమ్ముడు ఈ చెట్టు అయితే ఇచ్చిండు. చెట్లు అన్ని కూడా పెంచుతున్నాము. ఒకటి చామంతి చెట్టు ఉంది, జామ చెట్టు ఉంది, ఒకటి చెట్టు. ఇప్పుడు ఇది మందారం చెట్టు ఆల్రెడీ 2 ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఐటమ్స్ ఉన్నాయంటే ఆ ఫస్ట్ కి ఆర్ట్ చూపిద్దాము. ఇది వచ్చేసి నేను ఓకే యాజ్ ఇట్ ఈజ్ నా లెక్క లేదు కానీ మంచిగానే కష్టపడ్డాడు. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. ఈ పైనది మాత్రం సూపర్ ఉంది. ఇది యాజ్ ఇట్ ఈజ్ ఉంది. నా ఫేస్ లో కొద్దిగా చేంజ్మెంట్ వచ్చింది. అక్కడ పెట్టాలనుకున్న విగ్రహం కాయన్నదే, కాకపోతే రాకేష్ నెక్స్ట్ వచ్చేసి ఇది తెలుగు ఎక్స్పెరిమెంట్ ఛానల్ అని చెప్పేసి తయారు చేసిండు. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఏం పేరు వార్నింగ్ అట. ఓకే మన క్రియేట్ చేసింది రిషి అని అవుతున్నది. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ మీరు తయారు చేసిన ఈ ఆర్ట్కు. ఇది కూడా సేఫ్ అండ్ సెక్యూర్ అయితే పెడతాము. ఒక అక్క వచ్చేసి టెన్నిస్ బాల్ ఇచ్చిన డబ్బులకి ఇచ్చింది. నీకు ఇచ్చిందట డైరీ మిల్క్ చాక్లెట్లు. అంతేకాకుండా ఈ బాల్ మేము ఇప్పుడు ఏదైతే క్రికెట్ IPL సీజన్లో గేమ్స్ అయితే ఆడతామో RCB వర్సెస్ CSK అని, CSK వర్సెస్ MI అని అండ్ SRH వర్సెస్ ఇంకా వేరే టీంలు ఆడుతూ ఉంటాం కదా, అప్పుడు ఈ బాల్ని అయితే యూజ్ చేస్తాం. దగ్గర పోయినసారి 12 బాల్ 13 బాల్ ఓడగొట్టినాము. సో ఈసారి కూడా కంటిన్యూస్ ఆడుతూనే ఉంటాము. అప్పుడు ఈ బాల్ని యూజ్ చేస్తాం. ఓకే ఈ సైడ్ పెట్టేద్దాం. ఏమైనా ఇప్పన్నా అప్పుడు ఈ బాల్ 2 బాల్ ఇస్తావురా మన కోసం తయారు చేయొచ్చు. సంపుతాను రాడు పడరా బాబాయ్ ఆడుకో ఇక చెండు ఆడుకోరు బాబాయ్ చిందమ్మా. సో నెక్స్ట్ వచ్చేసి గాయస్ చిన్నగా వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదైతుంది ప్రసెంజీత అని అయితే ఉన్నది. ప్రసెంజీత అట. సో ఇదైతే అన్బాక్సింగ్ చేస్తున్నా. పెన్నా చాక్లెట్ కావచ్చు. కాదు ఇది కూడా ఆటేరా ఇదేమో ఉంది లోపట తెలుగు ఎక్స్పెరిమెంట్ అని ఉన్నది. అండ్ బ్యాక్ సైడ్ ఫ్రమ్ బి ప్రసెంజిత్. గ్రీన్ పెన్ గిఫ్ట్ల షాప్ లో పనిచేసిండు మా దగ్గర రాకముందు. అట్లా మనకి మంచి ఐడియా ఉన్నది. ప్యాక్ చేసినట్టు వేడుకో తెలుసుకోపోతే వాళ్ళు టిక్ టిక్ పెన్ ప్రీమియం. సార్కి ముందు జోలు పెట్టుకుంటాడు. అదేంటి వాళ్ళు ఏం రాసిరు? పెద్ద లెటర్. అన్నయ్య మా వీడియోస్ అన్నయ్య మీ వీడియోస్ మా వీడియోస్ చాలా బాగుంటాయి. అన్నయ్య మా వీడియోస్ చాలా బాగుంటాయి. నేను మీకు పెద్ద డయాడ్ ఫ్యాన్ని. మా టీవీ చిట్టి సబ్స్క్రైబర్. ఓకే బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్. చిన్న ఉంది ఇది బాగా ప్రీమియం ఉందిరా. ఇది కూడా సరే ఓపెన్ చేసి చూద్దామా. ఏంటంటే కొత్తపల్లి రాజు అనేతున్నది. థ్యాంక్ యూ సో మచ్. డిస్టిక్ KMR కరీంనగర్ అట. నిజంగా కరీంనగర్ దగ్గర కాదు. కామారెడ్డి. కామారెడ్డి చూడక వచ్చిర్రా కొంతమంది. అందరూ అసలు ఏమంటారు అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు మాకు తెలియలేదు మాకు ఈ రోజు మార్నింగ్ తెలిసిందని అంటారు. ఒక 2 రోజుల ముందే తెలిస్తే అయిపోయింది. పోలీస్ పర్మిషన్ వచ్చేసరికి కొద్దిగా లేట్ అయింది. లేకపోతే ఇంకా అందరు తెలుస్తుండే. నాకు తెలిసి ఇంకా మనం వాడికి వచ్చిపోయినామని కూడా తెలియని వాళ్ళు ఉండదు. మనం పోయేటప్పుడు కూడా కొంతమంది వచ్చారు. మొత్తం డబ్బా మొత్తం ప్యాకింగ్ స్కోప్ చెప్పలేదు ఉదయాడు పన్నాడే గుర్తు పట్టిండు. ఫోటో ఉందిరా దీని మీద. మనకు ఒకసారి ఇంటికి వచ్చిండు. ఈయన తెచ్చిండా. ఇక ఇక్కడ దిక్కేమో క్యాంపర్ మీద నేను కూర్చున్నా. ఇక్కడ దిక్కేమో ఆయన ఉన్నాడు. లవ్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అని ఉన్నది. ఇక్కడ దిక్కేమో అందరిది ఉన్నది. ఫుల్ స్క్వాడ్. క్యాంపర్ మీద కూర్చున్నాడు ఒకసారి. నెక్స్ట్ ఇదొక అక్క ఇచ్చింది. ఆమె ఏమన్నదంటే దీంట్లో గ్లాస్ ఐటమ్ ఉంది పలిగిపోతుంది మంచిగా తీసుకుపోతే అని చెప్పింది. సో ఏంది ఇంకా అనేది మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. గ్లాస్ ఐటమ్ అంటే వీళ్ళు ఇచ్చిన వాళ్ళ పేరు ఏంటంటే
ఫ్రమ్ లిటిల్ సబ్స్క్రైబర్ నాని అమ్ములు ఫ్రమ్ నిజామాబాద్ ఇన్సైడ్ గ్లాస్ ఐటమ్ ఈస్ దేర్ అని రాసింది. నాకు తెలిసి ఇది కూడా కప్పే కావచ్చురా. షాపర్ అదే చేపన ఫిష్ బౌల్ కావచ్చు. ఫిష్ బౌల్ అయితే ఏం కాదు, ఫిష్ అయింది అనుకో మనం దాన్ని సాధలే. ఉట్టిన చనిపోతాయి ఫిషెస్. నాకు తెలిసిన షాప్ ఉండొచ్చు ఖచ్చితంగా. ఉంటుంది. దానా ఉన్నాయి ఫిష్ ఉన్నది 100% ఫిష్ ఉన్నది. ఊరు ఉన్నదా ఇగో షాప్ ఉన్నది, కర్రీ షాప్ ఉన్నది. చాలా మంది అయిన కాడికి మంచిగా అక్కడే ఉంది, కొంచెం మాగింది రాకేష్ అని లెక్క. టేబుల్ మీద పెట్టుకుంటా ఇక నా టేబుల్. బీటా బ్రీడ్ ఏమో ఉంటుంది దాని పేరు. ఇది మనం దాని చూసాం చూడు మన. ఇజా స్పీడు బీటా బ్రీడ్. మసులుతుందో ఇక మేము ఏమనుకున్నాం అంటే రేపు ఇప్పుదాం అనుకున్నాము. ఒకటే ఉందల్లా. ఇబ్బంది కథ అయ్యేది. దాని పైన అయిపోయింది. మరి ఇంకేం చెప్పే అరే ఇప్పుడే అయ్యో ఇది ఇవన్నీ వారేసి కొన్ని వాటర్ తీసుకురాపోరు. ఇట్లా ఈ చేపలు ఇవి ఇస్తే మేము సాధలేము. వీటిని ఒక్కో రోజు మేము ఉంటాం, ఒక్కో రోజు మేము ఉండం. ఒక్కోసారి పోతే 2-3 రోజులు పోతాం ఏంటన్నా, అప్పుడు ఇబ్బంది అవుతుంది అన్నట్టు. షాప్ ఒకటి వాడేసి షాప్ ఒక్కడే కాదు, ఆ నీళ్ళు ఉండాలి. నీళ్ళు ఉండాలి, చచ్చిపోతా లేకుంటే ఎవరు నీళ్ళకి మారు కదా అది. ఆలి లీలి కలపాలి. ఏంద్రా నువ్వు బాబు ఏంద్రా నాయన పద్ధతిలో పాస్ వాళ్ళు నేను పామైతా ఇక తిను. బాబాయ్ ఇప్పుడు ఏమనుకుంటున్నావు? నేను పామైతా చేప. నువ్వేంది నాయన మా దగ్గరికి వచ్చిన స్టూడియోలకు ఫుడ్ ఫుడ్ కొన్ని కొనేయాలి రే. దానికి సరిపోదు. వెల్కమ్ టు తెలుగు ఎక్స్పెరిమెంట్ స్టూడియో. కంట్లీ అదే ఏదైతే పెట్టలే కదా, ఇది కెమెరా. పేరు పెట్టానా? మెయిన్ ఏంది అంటే ఇబ్బంది చచ్చిపోయింది అనుకో మస్తు బాధ అనిపిస్తుంది. ఇదేదో పేరు ఉన్నది, దీని పేరు ఇవాటి నుంచి అమ్ములు. అమ్ములు చాలా. అది ఒకవేళ ఈ వీడియో మీద సపోర్ట్ వచ్చింది అనుకోండి, మంచి ఒక ఫిష్ ట్యాంక్ మీద తెప్పించి అటువంటి చేపలు ఇంకా కొన్ని తెప్పించి అన్న ఒక దగ్గర పెంచుదాం. ఈ చేప మనం తెచ్చినాం చూడు, ఎర్ర సంపుకొని తింటాడట. ఇది నిజంగా వాళ్ళు అన్నారు ఆ రోజు ఆడ. ఎంజాయ్ ఎత్తుడే. నెక్స్ట్ వచ్చేసి ఇదేందో ఆర్ట్ అట, వాళ్ళే ఇచ్చారు. ఇది కూడా నాని, హర్షిని, రిషి, హితాన్షి. ఆర్ట్ బై హర్షిని. ఓకే, వాళ్ళందరూ తిరగకపోతే ఆగుతాయి. ఆర్ట్ అంటే మళ్ళీ అది కూడా అదేనా? బొమ్మలు ఉన్నాయి. క్యాలెండర్. దాన్ని పెట్టుకోవాలి. బ్యూటిఫుల్. ఫోన్ పెట్టుకోండి. మొత్తం క్యాలెండర్ రాసి పూలు కాదు ఇది ఎట్లా అవుతుంది దీని మీద? ఫెస్టివల్స్ కూడా రాసింది కదా. ఏ ఫోన్ పెట్టుకోనికే ఇలా ఫోన్ పెట్టుకోవాలి. జింగిడిగా ఇట్లా ఇట్లా ఇది పెట్టడానికి ఇట్లనే ఇంతే ఇక ఇట్లా పెట్టి పెట్టాలన్నట్టు. మంచిగా తయారు చేసింది రా, ఇంత కష్టపడ్డదు. ఐస్ క్రీమ్ పుల్లలు. హాయ్ అన్న, ఈ గిఫ్ట్ని నేను చాలా కష్టపడి చేశాను, ప్లీజ్ పడేయకండి, స్టూడియోలో పెట్టుకోండి, ఎందుకంటే నైట్ అంతా కష్టపడి చేశాను. ఈ గిఫ్ట్ ప్లీజ్ వీడియోలో చూపించండి. నేను మీ సబ్స్క్రైబర్ శ్రీ హర్షిని, స్టడీయింగ్ ఇన్ 7th ఫ్రమ్ నిజామాబాద్. నేను మీ బిగ్ ఫ్యాన్ అన్న, ప్లీజ్ ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒకవేళ ఏదైనా కొనుక్కొచ్చి ఇచ్చినా కానీ అంతా హ్యాపీ ఉండకపోతుంది. మీ ఇది తీసుకొచ్చి మీరు సొంతంగా తయారు చేసి ఇచ్చారు కాబట్టి మస్తు ఉంది. ఖచ్చితంగా దీన్ని నా టేబుల్ మీద పెడతాం. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్. దీని మీద ఏముంది అంటే నిజామాబాద్, వర్ధన్ ఏబీసీ, సిద్ధు ఏబీసీ, బన్నీ ఎంసీ స్టాండ్. వర్ధన్ ఏబీసీ, సిద్ధు ఏబీసీ, ఐ లవ్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అట. మా అమ్మాయి డబ్బలు వేసుకొచ్చిండు. ఏంటిదిరా? సెంటేనా? రెడ్ బుల్ సెంటేనా? అది అయితే అది కొట్టగా మనం అందరం కింద పడిపోవాలి. కంపెనీకి రాలేరా చేయబట్టు. మెయిన్ థింగ్ ఏంటంటే మా టీంలో పర్ఫ్యూమ్ ఎవ్వరు వాడరు. ఒకవేళ పర్ఫ్యూమ్ వాడితే మొత్తం వామిటింగ్స్ అయితే, అందు గురించి ఎవరు వాడము. ఇది కొట్టినవాడు కఫమెట్ వాయిస్ నామా.
నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్స్ ఇది ఎవరు ఇచ్చిర్రు అంటే ఎన్ రాజ్ కుమార్. ఇట్స్ మీ స్టంట్ స్టార్ అని ఏదో ఉన్నది. సో ఇప్పుడైతే నింపుతున్నా అంటే అన్న పేరు చెప్పులా చెప్పు చాలా మందియా సైండిల్ అప్పలకే అంగి తాజ్మహల్ సైజ్ బరాబర్ ఎక్సెల్. ఇది ఎక్సెల్ ఆరా నా సైజ్ ఎక్సెల్ కాకపోతే బాగా టైట్ ఉంది. ఎక్సెల్ గానీ చిన్నగా ఉన్నది. నీ కొత్త తాజా వేసుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి బుడ్డ దీంట్లో ఏదో ఆడుతున్నట్టున్నా. ఎవర్రా రాసిన వాళ్ళు ఇది అర్థమైతే లేదు. మహేష్ పంచెల మహేష్ అన్నది నిజామాబాద్. ఫోటో 5D గణపతిది ఫోటో. ఒకటే పక్క అనిపిస్తుంది, ఎటు చూసినా ఓకే. ఇడుగు తిరిగి కనబడుతుంది, ఎడుగు తిరిగి కనబడుతుంది. మనకి చూసినట్టు పంచాల మహేష్ అట. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. వినాయకుంది అయితే ఇది పంపించారు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎవరిది అంటే తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఫర్ ఎవర్ సబ్స్క్రైబర్స్ నిజామాబాద్ గాజుల్పేట అని ఉన్నది. మ్యాట్ ఫినిషింగ్ ఇది రాధాకృష్ణులది బొమ్మ ఉంది. సూపర్. మన ఇంకా పేర్లు ఉన్నాయన్న ఏడగా వెనక పేర్లు వచ్చేసి విఆల్ డి హరిసాయి, కె విష్ణువర్ధన్, ఎస్ రామ్ స్మృత్విక్, కె నాగ చైతన్య, జి కార్తిక్ అందరి పేర్లు రాసి పెట్టారు. వెల్కమ్ టు నిజామాబాద్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసి ఇది బోధాన్ ఫ్యాన్స్ అట. బోధాన్ ఆ తమ్ముడు అనుండే బోధాన్ రారు అని చెప్పేసి ఎక్స్పెరిమెంట్స్ లోగో తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అని చెప్పేసి ఈ లోగోని అయితే తమ్ముడు వాళ్ళు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. సూపర్ ఉంది. ఇది స్టిక్కరే వస్తుంది పోతుంది. మీరు మా కోసం తీసుకొచ్చిన గిఫ్ట్లు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరెవరైతే మీటప్ అటెండ్ చేసిరో అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి నిజామాబాద్ మీటప్ వచ్చేసి ఈ విధంగా అయితే జరిగింది. నెక్స్ట్ ఎక్కడ మీటప్ పెడదాం కామెంట్ అయితే ఇది. ఈసారి మీటప్ వచ్చేసి తెలంగాణ పెట్టినా నెక్స్ట్ టైం ఆంధ్ర ప్లాన్ చేద్దాం. పర్మిషన్ మళ్ళీ ఒక 4 నేను ఏరియా ప్లేస్లో అయితే కామెంట్ చేస్తా. సో మీరు ఫస్ట్ అయితే అక్కడ పోల్ అయితే వేసేయండి. ఆ పోల్ వచ్చిన దాని ప్రకారము మనం ఇప్పటి నుంచి ట్రై చేసినాం అనుకో ముందే పర్మిషన్ వస్తుంది. మనం ఒక డేట్ అనౌన్స్ చేసి దాని ప్రకారం ఆడియన్స్ అయితే రమ్మనొచ్చు. ఈ మీటప్ అసలు జరగనీకి మెయిన్ ఒక పర్సన్ అయితే ఉన్నారు. ఆయన వచ్చేసి ఎవరు అంటే మన గౌతమ్ బ్రో. డిస్ప్లే మీద మీరు ఫోటో అయితే చూడొచ్చు. ఈ బ్రో వచ్చేసి మన బాబాయ్ని కాంటాక్ట్ అయ్యిండు. సో ఆ బ్రో త్రూవే మనకి శ్రీకాంత్ అన్న వీళ్ళందరూ అయితే కాంటాక్ట్ అయ్యారన్నమాట. ఆయన ఒక్కడ కనుక లేకుంటే ఈ మీటప్ వచ్చేసి అసలు కండక్ట్ అయ్యేదే కాదు. స్పెషల్ థ్యాంక్స్ అసలు గౌతమ్ బ్రోకి అయితే. అండ్ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికి స్పెషల్ థ్యాంక్సే వచ్చిన వాళ్ళకి అందరికీ. కాకపోతే ఈ మీటప్ కండక్ట్ కావడంలో అందరినీ కాంటాక్ట్లో పెట్టడంలో మెయిన్ అందరికీ హెల్ప్ చేసింది ఎవరు అంటే గౌతమ్ బ్రోనే. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. మీటప్ వీడియో వచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో నీకు కొత్త కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.